పెరడున్న ఇల్లు. రచన గళం. మీ కొచ్చెర్లకోట జగదీష్. పెరడంటే మా గాంధీనగర్‌లో ఇంటి పెరడే. ఆ ఇల్లు గంటి మామగారిది. అనంతమైన ఆకాశంలో అరచేయంత చందమామల విశాలమైన ప్రాంగణంలో గుజ్జన గూళ్ళకొంప. ముందు వెనక బోల్డంత జాగా వదిలేసి కట్టారు. ఎత్తైన అరుగులు, వాటి మధ్యలో సైకిల్ కిందకి దింపడానికి జారుడు బల్ల. దురదృష్టం ఏమిటంటే అలాంటి వాటి మీద జారుతూ ఆడుకునే వయసు దాటిపోయిన తర్వాత మేము ఆ ఇంట్లోకొచ్చాం. 9వ తరగతి పిల్లాడు నిక్కరేసుకుని అలాంటి ఆటలాడితే ఈ సమాజం హర్షించదు. పైగా వేలెత్తి చూపిస్తుందేమో అన్న భయంతో నోరుమూసి కూర్చునేవాడిని. నిజానికి నాకైతే ఇప్పటికీ అలా జారాలనిపిస్తుంది. మీకు కూడా కదా? మొహమాట పడకుండా ఓపేసుకోండి. సరే జారలేదు. అలాగని సైకిల్ ఏమన్నా వచ్చా అంటే అదీ రాదు. ఇక చేసేదేం లేక దాన్ని మించి ఏ గోళీలో కిందకి జారుస్తూ ఆడుకునేవాడిని. కానీ అప్పటికే గోళీలాట ఆపేశాం. అప్పుడంతా గుళ్ళబోడ్డు. అదేంటో మసీదు ఆకారం లాంటి బల్లలో సిలువకు కొట్టినట్టు బోల్డన్ని మేకులు దిగేసుంటాయి. బల్లకి కుడివైపు సన్నని దారిలోంచి ఒక్కో గుండుని పందుం పుల్ల లాంటి కర్రముకతో పైకి తోస్తూ ఆ మేకుల మధ్య పడేలా కొట్టాలి. మనకందులో అంత ప్రావీణ్యం లేదు. అందులో అడుగున ఎర్ర రంగులో ఏదో రాసి ఉంటుంది. అందులో పడితే నెగెటివ్ స్కోర్ వస్తుంది. ఈ నీట్ వాడు నెగెటివ్ మార్కింగ్ అది ఇప్పుడు మొదలెట్టాడు గానీ అటువంటివన్నీ మనకి బాల్యంలోనే మప్పేశారు. సరే. ఇంతకీ బాల్స్ అవి ఒకవేళ పోతే గోళీలతో ఆడేవాళ్ళం. అవేమో నాలా బరువుగా ఉండి కదలలేకపోతూ ఉండేవి. అందుకని సైకిల్ షాపులకెళ్ళి వాడి ప్రాణాలు తోడేసి స్టీల్ గుళ్ళు తెచ్చుకునేవాళ్ళం. ఫిట్‌వెల్ టైలర్స్ ఎదురుగా ఓ పెద్ద రావి చెట్టు ఉండేది. దాని కింద 4 కుర్చీలు వేసి మధ్యలో ఓ బల్ల మీద ఈ గుళ్ళబోటు పెట్టుకుని డబ్బులకు ఆడుతుండేవారు. వాళ్ళంతా చెడ్డవాళ్ళని మాకు చిన్నప్పుడే నూరిపోశారు. అంచేత బండ్నుంచి ఇంటికొచ్చేటప్పుడు అక్కడి దాకా రాగానే మనం తల తిప్పేసేవాళ్ళం. వేసవంతా ఇటువంటి ఆటలే ఎక్కువ. ఇక మా వీధి మొత్తానికి ఎక్కువగా చెట్లుండే ఇల్లు మాదే. పున్నాగ పూల కోసం గాంధీనగర్, గుండాల, లక్ష్మీదేవిపేట, కృష్ణరాజుపేట పిల్లలంతా వస్తుండేవారు. అవి చాలా ఎత్తైన చెట్లు. పగటిపూట తలనిండా పూలెట్టుకున్న సీతమ్మ వారిలా ఉండే ఆ చెట్టు హోరాత్రి వేళ చూస్తే జుట్టు విరబోసుకున్న తాటకిలా కనబడేది. ఏదైతేనే ఇప్పుడు అలాంటి చెట్టు కావాలంటే మాత్రం వస్తుందా ఏం? గౌన్లు, పరికిణీలు, నిక్కర్లు అలా వచ్చిపోతూనే ఉండేవి పూల కోసం. ఇప్పట్లా మన ప్రహరీలోకి ఎవరైనా వస్తే వాడి పేరు, గోత్రం, నక్షత్రం రాసుకుని ఎందుకొచ్చాడో, ఏం తెచ్చాడో చూసి మరీ పంపడాలవి లేవప్పుడు. ఇక ఉగాదికి వేపపూత కోసుకునే పిల్లల్ని చూస్తే పెళ్లి తంతు అయిపోయిన తర్వాత నవవధువుకి నగలవి ఒలుస్తున్నట్టు అనిపించేది. ఎంత మనోహరమైన దృశ్యమో నిజంగా. ఆ చెట్టుకి కూడా అంత మురిపెంగానే ఉండేదనుకుంటా. తెగ పూసేసేది. ఒకసారి ఓ కొమ్మదాసరి వచ్చి వేప చెట్టెక్కాడు. మేమంతా అదే మొదటిసారి చూడ్డం. సూరమ్మప్పో కామమ్మప్ప అంటూ తల మీద టోపీతో చాలాసేపే కబుర్లు చెబుతూ పాటలవి పాడాడు. కిందకి రమ్మని బియ్యం, కూరలు అతని గుడ్డ సంచిలో పోసి కడుపు నిండా తినమని పంపారు వీధి వాళ్ళంతా. అది యాచనలా కనబడదు నా కళ్ళకి. తనకొచ్చిన విద్యను ప్రదర్శించి 10 మందికి కాస్తంత వినోదాన్ని పంచడం, పిల్లలందరి చేత పగలబడి నవ్వించడం ఆ దాసరి పని. అది ఏ పండక్కో, పబ్బానికో. ఊరంతా కలిసి పులిహోరో, బోరిమొక్కో పెడుతుంది. కనుమనాడైతే కకాముక్క కూడా వేసేవారు. ఇప్పుడు మనమంతా అమెజాన్ ప్రైమ్ వాడికి ఏడాదికి సరిపడా పడేసి వినోదం కొనుక్కుంటున్నాం. అంతే తేడా. వేప చెట్టుకి పక్కనే చెక్క తలుపుల వీధి ద్వారం ఉండేది. తెల్లారే పనమ్మాయి వచ్చినప్పుడు దబదబా గొళ్ళెంతో బాధితే తీసిన తలుపు మళ్ళీ ఏ రాత్రికో వేసేవాళ్ళం. మధ్యాహ్నాలు కూడా తీసే ఉండేది. ఎవరు ఎవరిని అడ్డుకోవడాలవి లేవు. ఇంటి గుమ్మంలోనే పెద్ద దేవకాంచనం చెట్టు పక్కనే ఉన్న సరిపల్లి వారింట్లో కూడా వాలుతూ కనబడేది. మా అమ్మకి గోడ దగ్గర చేరి పక్కింటి ఆవిడతో కబుర్లు చెప్పే అలవాటు లేదు. ఆ పని ఈ దేవకాంచనం చేస్తుండేది. ఆ ఇంటి గుసగుసల్ని, అప్పుడప్పుడు వచ్చే పాముల బుసబుసల్ని మాకు వినిపిస్తూ ఉండేది. మధ్యలో ఏదో పేరు తెలియని తీగ మొక్కొకటి కరెంటు వైర్లని అల్లుకుపోతూ పైకి లేచేది. దాన్ని విద్యుల్లత అని పిలుచుకునేవాళ్ళం. సరే, ఇల్లెలా ఉండేదిరా? అంతా చేసి 2 పడగ్గదులు, ఓ వంటశాల. అంతే. ఈ మెట్లకి పైన కాస్తంత అరుగు మీదే ఇంటికొచ్చిన చుట్టాలు కాలక్షేపం చేసేవారు. మా మేనత్తలు ఆ అరుగులపై పడక కుర్చీల్లో చేరితే ఓ పట్టాన లేచేవారు కారు. భాస్కరం అంటూ తమ్ముడితో చెప్పే కబుర్లు నిడదవోలు, ఎండగండి, పోళ్ళ, తణుకు, తాడేపల్లిగూడెం మీదుగా అలా డ్రోన్‌లా తిరిగి తిరిగి చివరాఖరికి అలిసిపోయి గురకల్లో తేలేవి. ఈయన అమాయకంగా ఇంకా చెప్పుకుంటూ పోతుంటే అంతలోనే సడెన్‌గా నిద్రలేచి
ఎవరు? మోర్తకరణం గారా? ఎప్పుడు పోయాడు? అంటూ అసందర్భంగా మాట్లాడుతుండేవారు. ఎవరు పోలేదులే గానీ అక్క, నువ్వు కాసేపు పడుకోవే. మళ్ళీ మాట్లాడుకుందాం అని ఈయనే విత్‌డ్రా అయిపోయేవారు. అదంతా మాకు జీవితకాలపు వినోదవల్లరి. అత్తయ్య అంటే ఓ మమకారపు చీరమడత. జగదీ అన్న పిలుపులోనే మామిడికాయంత పులుపు, తాండ్రంత తీపి ఉండేవి. ఇక అసలు గది ఉండడానికి ఆకారంలో పెద్దదే అయినా, గదిలో సగానికి ఓ పెద్ద భోషాణం పెట్టుండేది. అది గంటి మామగారిదంట. అందులో ఏముండేవో మాకైతే తెలీదు. చెక్కలు కలిసిన సందులోకి టార్చ్ వేసి వారానికొకసారి అయితే చూసేవాళ్ళం నేను, అన్నయ్య. ఏం కనబడుతుంది నా తలకాయ. అప్పుడప్పుడు లోపల నుంచి ఏదో శబ్దం వినపడేది. ఆ రోజంతా మాకు నిద్రుండేది కాదు. నిజానికి లోపల ఎలకలవి దూరే అవకాశం లేదు. ఏ జెర్రో మెలికలపామో ఎవరైనా పంపితే కాస్త ఓపిక చేసుకుని అతి కష్టం మీద వెళ్ళగలిగితే వెళ్ళగలదంతే. అవి ఏ ఇత్తడి గరిటెనో తోస్తే అలాంటి శబ్దాలొచ్చేవనుకుంటా. ఏదేమైనా అది ఇప్పటికీ మిస్టరీనే. సరే, రెండో గదికి మాత్రం వెలుతురది రాకపోయినా విశాలంగానే ఉండేది. వంటగది సరే సరి. అది అమ్మ కోరికల్లా సరళంగా ఉండేది. కానీ పెరడు మాత్రం అమ్మ మనసులా విశాలంగా ఉండేది. అంత పెద్ద పెరడున్న ఇంట్లో మేము ఉండేవాళ్ళమని ఇప్పుడు తలుచుకుంటే అదంతా ఈ జన్మలో కాదేమో అనిపిస్తుంది. వంటింటి మెట్లు దిగ్గానే గొనగొనలాడుతూ పంపరపనస చెట్టు ఎప్పుడూ 10 మంది పిల్లల తల్లిలా కళకళలాడుతూ కనబడేది. చెట్టంతా కాయలే. ఆ తొనలు ఎప్పుడైనా తిన్నారా? పోనీ చూసారా? చిన్న సైజు ఫుట్‌బాల్ అంత పళ్ళు. ఒక్కొక్క తొన ఎర్రటి ముత్యాలతో అరచెయ్యంతుండేది. వీధిలో పిల్లలు, బళ్ళో స్నేహితులు, ఇంటికొచ్చిన చుట్టాలు చాలా విచిత్రంగా చూసేవారు. అందరికీ పంచిపెట్టినా ఇంకా మిగిలిపోయేవి. అలా దానం చేసిన పుణ్యం ఏమన్నా సంపాదించుకుందామంటే అమ్మకి అప్పటికే 5 దబ్బపళ్ళు. నేను నాలుగో దబ్బపండుని. కాకపోతే కాస్త రంగు తక్కువంతే. ఇక నూతి దగ్గరికెడదాం. చాలా పెద్ద నొయ్యి. చుట్టూ గట్టది కట్టుదిట్టంగా కట్టారు. చేదతో నీళ్లు తోడుకుంటూ పోసేసుకోవడమే. మళ్ళీ బకెట్‌లో నింపుకోవడాలవి లేకుండా లైవ్‌లోనే స్నానాలు. చేదని మెల్లిగా కదా పైకి లాగాలి. మనం ఆతరంతో గట్టిగా లాగేసి దాన్ని గాయపరిస్తే అది నూతిలోంచి పైకొచ్చేటప్పుడు దారి పొడవున ఏడుస్తూ బయటకొచ్చేది. దాంతో కన్నీరంతా ఇంకిపోయి ఖాళీగా కనబడేది. ఆ తర్వాత మర్యాద రామన్న వేషంలో నాన్నగారు రావడం. ఎవడ్రా చేత పగలగొట్టింది అంటూ కృష్ణరాజులా కన్నెర్ర చేయడం. అన్నయ్య అకస్మాత్తుగా పార్టీ మారిపోయి నా పేరు చెప్పేయడం జరిగిపోయేవి. ఈ అన్నయ్యలందరూ ఇంతే. భారతంలో బలరాముడు, రేసుగుర్రంలో శ్యామ్ టైపే అంతాను. ఎర్రమ్మ అనే పనమ్మాయి మాత్రం నీళ్లు తోడే విషయంలో సాయం చేసేది. చేద వీపు పగలకుండా స్నానం పూర్తి చేయడం అనేది అప్పుడు మాకు గొప్ప విషయమే మరి. పిల్లలు అన్నాలవి తిన్నారా అని, తులసి కోటలో నీళ్లు పోశారా అని కలిపి అడిగేవారు నాన్నగారు. మాతో పాటే ఆవిడే ఎదిగింది. క్షీరాబ్దికి, పోలిపాడ్యంకి చిమ్మ చీకట్లో తులసికోట ముందు వెలిగే దీపం మా కళ్ళను వెలిగించేది. అమ్మ పక్కన చేరి దొంగదండాలు పెడుతూ తను చెప్పిన చిన్న చిన్న పనులన్నీ చేసి పెడుతుండేవాళ్ళం. ఆవు నీతి వత్తులు కాలిన వాసన అంబికా దర్బార్ పుల్లల పరిమళంతో కలిసి ఇంకా నా మెదడు పొరల్లో నిక్షిప్తంగా ఉంది. పంపరపనస చెట్టు పళ్ళు మాత్రమే కాదు, బోల్డంత నీడ కూడా ఇచ్చేది. దాని కింద మంచం వేసుకుని కాసేపు అలా నిద్రపోయేవాళ్ళం. కాసేపటికి ఏ ఇంద్రుడో బృహస్పతో ఎదురై ఇక చాలు మీ లోకానికి పొండర్రా అని కన్నెర్ర చేస్తే అప్పుడు లేచేవాళ్ళం. అందరికీ బళ్ళు, ఆఫీసులు దూరాలైపోయాయని ఆ ఇంటిని ఖాళీ చేసి కాస్త ఊరికి దగ్గరగా ఉండే ఇంట్లోకి మారదామని నాన్నగారు నిర్ణయించారు. తెల్లారితే సామాన్ల లారీ వస్తుంది. మొత్తం సర్దేసి మూటలు కట్టేశారు. కొన్నింటిని అట్టపెట్టెల్లో అలంకరించారు. పెందరాళే అన్నాలవి తినేసి స్తద్దుళ్ల వల్ల అలసిపోయిన శరీరాలన్నీ సుఖంగా నిద్రపోయాయి. ఒక్కరు తప్ప. ఇక రేపటి నుండి ఈ పున్నాగ చెట్టు కనపడదా? పంపర పనసకాయలు తేవట్లేదేరా అని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? వేప చెట్టు నాకెందుకో సాయంత్రం నుంచి ఉలుకు పలుకు లేనట్లు కనబడుతోంది. అది బెంగ పెట్టుకుంది నాకు తెలుసు. తాతగారికి సరిగా కనబడదని ఈ వీధరుగు మీదే కూర్చుని నేను చదివి పెట్టిన పుస్తకాలు పదే పదే జ్ఞాపకం వస్తున్నాయి. తలగడ తడి తగిలితే తెలిసింది నేను ఏడుస్తున్నానని. రుణానుబంధ రూపేణ పశుపక్షి సుతాలయ అంటూ చెట్లను ఎందుకు వదిలేశారో మరి. మీ కొచ్చెర్లకోట జగదీష్.